విజయవాడలో దేవాలయాల కూల్చివేత పెద్ద దుమారానికి దారితీసింది. ఆలయాల కమిటీలతో చర్చలు జరపకుండా కూల్చివేయటమే కాకుండా అర్ధరాత్రి ఎవరూ లేకుండా ఆలయంలో విగ్రహాలను తొలగించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయాలు కూల్చటమే ఒక దారుణమైతే మొన్నటి వరకు పూజలు అందుకున్న విగ్రహాల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటం మరీ దారుణమని అంటున్నారు. ఒకవైపు పుష్కరాలు, మరోవైపు క్యాపిటల్ సిటీలో భాగం కావడంతో విజయవాడ నగరాభివృద్ధిపై సర్కార్ దృష్టి సారించింది. నగరంలో రోడ్లన్నీ వెడల్పు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో విస్తరణకు అడ్డు వచ్చిన వాటిని తొలగిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్, దాని లింక్ అప్రోచ్ రోడ్డుకు అడ్డుగా ఉన్న అనేక ఆలయాలను అధికారులు రాత్రికి రాత్రే కూల్చేశారు. అదే క్రమంలో అక్కడున్న ఇతర మతాల వారి ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఆయా పెద్దలతో మాట్లాడి అడ్డు వచ్చినంత వరకే తొలగించారని ఆరోపణలొస్తున్నాయి. దేవాలయాలను కూల్చే ముందు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ధ్వంసం చేశారని అంటున్నారు. ఆలయాలు పడగొట్టిన తీరుపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వారు అంటున్నారు. బీజేపీ కూడా దీని మీద గొడవ మొదలుపెట్టింది. దాన్ని తొలగించవలసినంత పని వస్తే దాన్ని తొలగించే పక్షం మేము బాధపడకపోతుంది. ఇవాళ ఏ మాట కూడా చెప్పకుండా అర్ధరాత్రి గారు కూడేసేసి మా ధర్మాలను పాడు చేస్తున్నారు. కాబట్టి మాకు చాలా మనోభావాలకు ఇబ్బంది కలిగి మా ప్రజలందరూ కూడా బాధపడుతున్నామండి. నిత్యం దీపధూపాలతో కొలిచే దేవతామూర్తుల విగ్రహాలు తొలగించాక వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేసిన తీరుపై పీఠాధిపతులు సైతం మండిపడుతున్నారు. 30కి పైగా ఆలయాల్ని కూలగొట్టారని, వీటన్నింటిలో కూడా సనాతన సంప్రదాయాలతో విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్పారు. అలాంటి మూల విరాట్టులను చాలా దారుణంగా తొలగించి పక్కన పడేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలు తొలగించేటప్పుడు విగ్రహాలను నిష్ఠతో వేరే చోటకి తరలించాలి, కానీ బయట పారేశారన్నారు. ఒక దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని వాళ్ళంతటా వాళ్లుగా తొలగించే ప్రసక్తే లేదు. తీరు ఒక ఆవును తీసుకొని వచ్చి వైదికంగా అక్కడ చాలా కార్యక్రమాలు చేసి ఆవు తోకకొక తాడు కట్టి దాంతో విగ్రహాన్ని కొద్దిగా కదిలించి ఆ తరువాత ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి బాలాలయం స్థాపించి చాలా వేదమంత్రయుక్తమైనటువంటి ప్రక్రియ అది. అదే ఆషామాషిగా ఊరికినే చేసేది కాదు. ఇక్కడ ఉండేటువంటి దాదాపు ఈ 32-33 దేవాలయాలు తొలగించారు. వీటిలో దాదాపు 30 దేవాలయాలు ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాలు. ఆషామాషిగా ఎవడో బొమ్మ పెట్టేసింది కాదు అది. అటువంటి దేవాలయాలని అత్యంత హేయమైనటువంటి పరిస్థితుల్లో తీశారు. విజయవాడ క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి ఆలయాన్ని కూల్చేసి విగ్రహం తొలగించారని, అలాగే సీతమ్మవారి పాదాల దగ్గరున్న శనీశ్వర ఆలయాన్ని, ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని పాతాళ వినాయకుని ఆలయం కూల్చేశారని, బస్టాండ్ దగ్గరున్న షిరిడి సాయి ఆలయం, గోశాల వద్ద కృష్ణుడి గుడి కూడా పడగొట్టారని, కృష్ణలంకలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, శంకరమఠం భవనం, రాహుకేతు ఆలయాలు కూడా నామరూపాలు లేకుండా చేశారని భక్తులు అంటున్నారు. విజయవాడలో ఆలయాల తొలగింపును నిరసిస్తూ ఒక సభ జరిగింది. ఈ సభలో పీఠాధిపతులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం మొదట్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా స్లోగన్స్ చేయడంతో కొద్దిసేపు టెన్షన్ ఏర్పడింది. స్వామీజీలు భక్తులను శాంతింపచేశారు. ప్రభుత్వ తీరును స్వామీజీలు తప్పుబట్టారు. కూలగొట్టిన ఆలయాలను ప్రభుత్వమే మళ్లీ కట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఆలయాల విషయంపై భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినకుండా తిరిగి కట్టేలా చూస్తామని సభలో పాల్గొన్న మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీ గోకరాజు గంగరాజు హామీ ఇచ్చారు. ఆలయాల తొలగింపు వివాదం ముదరడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. తొలగించిన ఆలయాలను మళ్లీ కడతామని, అయితే అభివృద్ధి పనులకు అడ్డురాని చోట కడతామంటోంది. గొడవ ముదురుతుండటంతో సీఎం అలర్ట్ అయ్యారు. కూల్చివేతలు జరిగిన ప్రదేశాలను చూసి అవన్నీ మళ్లీ కడతామంటూ హామీ ఇచ్చారు. అవన్నీ కూడా రీహాబిలిటేట్ చేస్తాం, ఇంకా సుందరంగా కడతాం, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నీట్ గా తయారు చేస్తాం. అంటే ఎక్కడైతే అడ్డం ఉంటుందో అక్కడ కాకుండా పక్కనే దగ్గరలోనే గవర్నమెంట్ ప్లేస్ తీసుకొని మంచి కట్టి 10 మంది భక్తులు వచ్చినా కూర్చుని కడతాం. ఇలాంటివి సిటీలో ఇంతకు ముందు జరగకపోవడంతో జనమంతా ఇదే చర్చించుకుంటున్నారు.